అట్లా. అంటే ఇప్పుడు నక్సలిజం అనేది ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పుట్టింది, అంతే. పోరాటాల వల్ల. మెయిన్ థీమ్ పోరాటమే అన్న. ఓకే. పోరాటం, అన్యాయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, మాట్లాడాలి. ఇప్పుడు అన్న దళితులు కానీ బహుజనులు కానీ ఇప్పుడు సొసైటీలో మంచిగా చదువుకొని ఒక పైకి వచ్చిరంటే వాళ్ళు చేసిన పోరాటమేనా నేను చెప్పాలంటే. ఎందుకన్నా ఇప్పుడు నక్సలైట్లు తుపాకులు పట్టుకొని పోయి గ్రామాలకు తుపాకులు పట్టుకొని పోతే పెత్తందారులు పట్టణాలతో పెట్టిరు. ఓకే. ఇప్పుడు ఒక దళితుడన్న బయటికి రానోడు కూడా బయటకు వచ్చిరన్న నక్సలైట్లు గ్రామాలలోకి వెళ్తే వచ్చి ఒక స్కూల్కి పోవుడు, ఒక ఎడ్యుకేషను, ఒక బట్టలు మంచి వేసుకున్నాడు. వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్, నక్సలైట్లు అనేది ఒక దళితులకు కానీ బహుజనులకు కానీ వాళ్ళకు ఒక వాళ్ళు ఏం నేర్పించారంటే మీరు ఈ సొసైటీలో ఇట్లా బతకాలి, మీకు ఇన్ని హక్కులు ఉన్నాయి, మీరు ఇట్లా బతకాలి, చదువుకోవాలి అనేది చెప్పారు. కానీ వాళ్ళు ఎప్పుడు అంటే డైవర్షన్ చేసేసి మీరు చదువుకోకండి, పోరాటాలు బాట పట్టండి అని ఎప్పుడు చెప్పలే అన్న. ఓకే. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎలా ఉండేనంటే అన్న, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్న, ఏదైనా ఒక విలేజ్ తీసుకోండి. మీరు ఇప్పుడు దళితులే ఒక సైడ్ ఉంటాయన్న విలేజ్లో. ఎప్పుడైనా మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేశారు, విలేజ్లో దళితుల హౌజెస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, ఒక అగ్రవర్ణాలు అన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్న. అవును. అంటే ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఏంది మరి ఇక్కడ ఎందుకు ఉండాలి, వీళ్ళు కూడా అందరు మనుషులేగా అన్న అనేది దీనిపైన కూడా పోరాటం చేశారన్న. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక దొర ఊర్లలో పెత్తందారు ఒక దొర నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా చేలు కట్టుకొని ఉంటుండే. వీళ్ళు చేసిన పోరాటం అంటే ఒక సామాన్య ఒక వ్యక్తులను ఏడాకా తీసుకొచ్చేది తెలుసు అన్న నక్సలైట్ మూవ్మెంట్. అయ్యా దొర నుంచి ఏం రా దొర అనే వరకు తీసుకొచ్చారన్న, అంత పోరాటం చేసిరన్న వీళ్ళు. ఓకే.